నమస్కారం అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ క్రేవింగ్స్. ఈరోజు వీడియోలో నాటుకోడి చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ప్రాసెస్లో చేస్తే నార్మల్గా చేసుకునే చికెన్ బిర్యానీ కన్నా నాటుకోడి చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చక్కగా ఉడుకుతుంది కూడా. ముందుగా నాటుకోడి చికెన్ని 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత పసుపు, కారం, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం కర్డ్, దీనిలోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ముక్కకి బాగా పట్టించేలాగా కలుపుకొని ఒక 10 నుంచి 30 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకుంటే ఏంటంటే మసాలాలన్నీ ముక్కకి బాగా పడతాయి. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ పెట్టుకోవాలి. ముక్క మెత్తగా అవ్వకపోతే ఇంకో 2 విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ప్రెషర్ పోయిన తర్వాత మీకు చికెన్ ఇలా ఉడుకుతుంది. ముందుగా ఇంకొక ప్రెషర్ కుక్కర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ వెన్న, 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న బిర్యానీ దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత పుదీనా, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని కొంచెం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ముందుగా ప్రెషర్ పెట్టుకున్న నాటుకోడి చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత గరం మసాలా యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను రైస్ వచ్చేసి 1 కప్పుకి 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోండి. దాంతోపాటు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి. 2 విజిల్స్ 5 మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. నాటుకోడి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారు కదా, ముక్క చాలా సాఫ్ట్గా ఉంది. రైస్ అయితే పొడి పొడిగా వచ్చింది. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.